మనం గంగారం మీద పొలం పెట్టాము. గంగారం ఫ్రాక్చర్ వాళ్ళ లాభం ఆయన ఇది మాట్లాడుతున్నాడు కదా, ఆయన లాభం నాకు ఇంపోర్ట్ చేసి ఆయన కోర్టు మాట్లాడిన डेढ़ महीना होया नंबर मारे अभी नहीं, पैसे रिटर्न भी डाले नहीं हम ना क्या आपको गाड़ी वो रख ले को हम ना डराते हैं, पैसे बने तो हम गाड़ी देते हैं। फिर तो फोन उठाते नहीं, रेस्पॉन्सिबिलिटी नहीं, देवनली से आना है गाना गाड़ी को अड़ी महीना होया गाड़ी रेडी कर को गाड़ी रख ले को डराते हैं, पैसे बने तो गाड़ी देती हूँ, पैसे बने तो गाड़ी देती हूँ। केस में दो नंबर आएगी, ये दो नंबर प्रकरण। నమస్తే అన్న విలేకరులకు అందరూ, నేను పలమనేరులో హీరో బండి కొన్నాను. సంవత్సరం ముందు నాకు 40 చేసి బండి ఇచ్చారు. నాకు యాక్సిడెంట్ జరిగింది దేవనల్లి హైవే రోడ్డు. ఇప్పుడు వచ్చి అడిగితే నాకు డబ్బులు కట్టండా అని బెదిరిస్తున్నారు వీళ్ళు. సంవత్సరం అయింది, ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ కుమార్ మేనేజర్ ఆయనే ఓటీపీ చేసుకొని 30 రూపాయలు తీసుకొని డబ్బులు నాకు నంబర్ ప్లేట్ ఇచ్చారు. నాకు దాని తర్వాత 2 నెలల తర్వాత నాకు బండి యాక్సిడెంట్ అయితే దేవనల్లి పోలీసు వాళ్ళు 40 బండి అని పెట్టుకున్నారు. 4 నెలలు పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ తిరిగితే హాస్పిటల్ నుంచి వచ్చి నాకు వేరే నంబర్ ప్లేట్ ఇచ్చారు. ఆ రోజు చెప్పారు ఆయన, నేను నీకు బండి రెడీ చేసి ఇస్తాను, నువ్వు వేరే కంప్లీట్ పెట్టద్దు అని. ఇప్పుడు మాట మారుస్తున్నారు, నాకు నంబర్ ప్లేట్లు మార్చిచ్చారు. ఇప్పుడు అడిగితే మాకు సంబంధం లేదు, మిస్టేక్ అని చెప్తున్నారు. నేను చచ్చిపోయింది బాధ్యతలు ఎవరు? కుమార్ ఆయన మేనేజర్. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. మా స్టాఫ్ పొరపాటు జరిగింది కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఏదో మిస్టేక్ అంటాడు కుమారు. ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు అన్నారు కేసు పెట్టుకోవాలంటే నువ్వు ఆరాంగా పెట్టుకోవచ్చు, మా చేత ఎఫ్ఐఆర్ లో 2 నంబర్ ప్లేట్లు ఉన్నాయి అని వాళ్ళు ప్రూఫ్ మమ్మల్ని చూపిస్తున్నారు. పలమనేరులో హీరో కంపెనీ వాళ్ళు 40 చేస్తున్నారు. ఇంత పెద్ద పేరు ఉండే కంపెనీ అని మనము బండి కొన్నాము.